నంద్యాల శివార్లోని వెంకటేశ్వర గ్రామం పరిధిలోని వైకాపా నాయకునికి చెందిన ఎస్టీఆర్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఆయన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ఆహారం తిన్న విద్యార్థులు 100 మందికి పైగా వాంతులు చేసుకున్నట్లు సమాచారం తెలిపారు. ఈ విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం వైద్యులను పాఠశాలకే రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయం బయటకు రావడంతో అదేం లేదంటూ స్కూల్ యాజమాన్యం బుకాయించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, న్యాయశాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ విచారించాలని ఆదేశించగా ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ మహబూబ్ బేగం, మండల విద్యాధికారి బ్రహ్మం రాత్రి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అంశంపై పాఠశాల చైర్మన్ వివరణ కోరగా పాఠశాలలో అలాంటిది ఏమీ జరగలేదని డొంక తిరుగుడు మాటలు చెప్పడం దారుణం. డీఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తుందన్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరు పిల్లల కోసమే అది సార్ చెప్తాడు విషయం లేదు సార్. సత్యం మామూలుగా ఏం లేదు, ప్రామిస్ అయితే ఏం అవసరం లేదు సార్. మామూలుగా వాళ్ళ ఫీవరే మామూలుగా వామిటింగ్స్ మోషన్స్ ఇలాంటివన్నీ ఏం టీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నటువంటి వారిని స్వాగతం సుస్వాగతం. పిటి కాపురు, దుర్గా మహేష్, సురేంద్ర భూమల్ల, సురేంద్ర రాజన్న, ఆశన్న, రవి బాబురావు. ఈరోజు మీడియాలో వచ్చిన ఒక న్యూస్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు అందరినీ అధికారులను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వెంటనే ఎస్డిఆర్ స్కూల్ జూనియర్ కాలేజీ సందర్శించి
పిల్లలకు అస్వస్థత గురయ్యారు, నిజమా కదా తేల్చి చెప్పమని చెప్పారు. ఆ కారణంగా అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నేను డిఓ, నాతో పాటు ఎంఈఓ గారు, లోకల్ ఎస్ఐ గారు అందరం వచ్చాము. ఆ లోకల్ లేడీ విఆర్ఓస్ను, తలారిని కూడా తీసుకొచ్చాము. మేము ఈరోజు బాయ్స్ హాస్టల్ చూసాము. బాయ్స్ హాస్టల్లో ఒక 10 మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా సందర్శించాము. గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. మా పరిశీలన తెలియదు ఏంటంటే కొంతమంది అస్వస్థతకు గురైన మాట వాస్తవము. దాదాపు ఒక 100 మంది వరకు డాక్టర్తో కూడా, ఇక్కడ ట్రీట్ చేసిన డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత, ఫంక్షన్లో పిల్లలు బాగా ఎగరడము, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. సో 100 మందికి వైరల్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి. వీళ్ళల్లో ఒక 20 మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా జరిగాయి. ఒక 2-3 మెంబర్స్ వరకు ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు విద్యార్థుల హెల్త్ అయితే స్టేబుల్గా ఉంది, ఇష్యూస్ ఏం లేవు. పిల్లలు రెస్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీడియా అయితేనే కానీ మేమైతేనే